ప్రియులారా, నేడు మెననెట్ సోదర సంఘములకు మార్పు ప్రాముఖ్యమై ఉన్నది లేదా ప్రధానమైతో ఉన్నది. ప్రాముఖ్యతకు ప్రధానానికి చాలా వ్యత్యాసం ఉంటున్నది. ప్రాధాన్యం అనేది అనగా ముందు వరుసలో ఉంచవలసినటువంటిది. ప్రాముఖ్యత అనగా ముందు వరుస కంటే మరీ తొందరగా చేయవలసినటువంటిది లేదా జరగవలసినటువంటిది అన్న అర్థాన్ని ఇట్టి ప్రాముఖ్యమైనది అన్నటువంటి పదంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మెననైట్ సోదర సంఘములు మార్పు చెందకపోతే మెననైట్ సోదరులు మనుగడను కోల్పోతారు. ఎందుకు అనగా క్రైస్తవుల పక్షమున ప్రభుత్వమునకు రిప్రజెంటేషన్ ఇచ్చుటకు ఎంబీ సంఘములలో సరైనటువంటి నాయకులు లేదన్న ఒకే ఒక్క కారణము చేత క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ లో ఎంబీ వారి పేరు నామోదు కాలేదు అంటేనే మన మనుగడ ఎంత ప్రమాదంలో ఉందో మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. గనక ఎంబీ వారి మనుగడ ఎంత ప్రమాదంలో ఉందో నేటి పరిచర్య లేదా పరిస్థితులను మనము చూచినప్పుడు అది మనకు చెప్పకనే చెబుతూ ఉంటున్నది. ఈ మెనోనైట్ సంఘములు లేదా కాన్ఫరెన్స్ అన్నప్పుడు ఎవరో పాలించేవారు, ఎవరో నాయకత్వం చేసేవారు, ఎవరో పాస్టర్లే కదా అనేటువంటి ఆలోచన మనము ఎన్నటికీ కూడా చేయకూడదు. అందులో విశ్వాసి ఉంటేనే ఈ కాన్ఫరెన్స్ ఉంటూ ఉంది. విశ్వాసి లేకుండా కాపర్లు వ్యర్థము, కాపర్లు లేకుండా నాయకులు ఉండుట వ్యర్థము. కాబట్టి దేవుడు మనను వ్యర్థముగా విశ్వాసంలోనికి నడిపించలేదు అనే సత్యాన్ని కూడా మనం గ్రహించవలసిన వారమై ఉంటుంది. ఎందుకు ఇట్టి మార్పు కేవలము నాయకుల విషయంలో మాత్రమే కాదు, కానీ విశ్వాసులలో మార్పు కలగాలి, సంఘ నాయకులలో మార్పు కలగాలి. ఈ విధమైనటువంటి మార్పు కలగాలి అంటే ముందు కాపరులైనటువంటి వారు మార్పు చెందవలసిన వారై ఉంటున్నారు. మారాలి అంటే ఏదో మాసిన చొక్కాను తీసి కొత్త చొక్కాను మార్చినంత సులభము కాదు మారడం అంటే. మార్పుకు ప్రయత్నించువారు మాసిన చొక్కాను తీసి శుభ్రపరచుటలో ఉన్నంత శ్రమను సహించవలసిన వారై ఉన్నారు. అట్టి సహింపు లేకపోతే ఆ వ్యక్తిలో మార్పు అన్నది సంభవించలేదు అని మనము సూచాయగా చెప్పవచ్చును. ఒకవేళ దేవుని చేత మార్చబడి ఉంటూ ఉన్నాడు, తన నిజ జీవితంలో ఉన్నటువంటి స్థితిని విసర్జించి నూతనమైనటువంటి స్వభావంలోనికి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మార్చబడాలి అంటే విడిచివేసినటువంటి చొక్కా తిరిగి ధరించగలిగినప్పుడు అది ఎలాంటి శ్రమలోనికి వెళ్ళి ఉంటున్నదో సేవకుడైనటువంటి విశ్వాసి అయినటువంటి నాయకులైనటువంటి వారు కూడా ఇలాంటి శ్రమలను సహించవలసిన వారై ఉన్నారు. ఎందుకు అంటే ఆ చొక్కా విడిచివేసిన తదుపరి రుద్దబడవలసి ఉంటుంది, దానికి తట్టుకోవాలి. పుక్కలించబడవలసి ఉంటుంది, దాన్ని సహించాలి. బాధపడుతూ బాధ వలసి ఉంటుంది అనగా కొట్టవలసి ఉంటూ ఉంది, దానికి సహించాలి. పిండవలసి ఉంటుంది, దానికి సహించాలి. విదిలించబడవలసి ఉంటుంది, దానికి సహించాలి. ఎండలో వేయబడాలి, అలాగున్నే తిరిగి దాన్ని నూతనమైనదిగా విలువైనదిగా దానికి ఒక విలువను చేకూర్చేదిగా ఉండాలి అంటే ఇస్త్రీ పెట్టే కింద నలగవలసి ఉంటూ ఉంది. అనగా ఈ విధముగా మార్పు చెందవలసినటువంటి మార్పు చెందినటువంటి నాయకులు సహించగలిగితే దేవుడు ఆశించిన లేదా మెనోనైట్ విశ్వాసులు ఆశించిన విధముగా మార్పు తప్పనిసరిగా జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు ఆ విధముగా మార్పుకు అన్ని సహించగలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి తిరిగి దానిని పునర్వైభవానికి అది మార్చబడుతున్నట్లుగానే విశ్వాసి అయిన వారు, పాస్టర్లైన వారు, నాయకులైనటువంటి వారు పూర్వపు వైభవాన్ని మెనోనైట్ సంఘములకు లేదా కాన్ఫరెన్స్ కు తీసుకొని వచ్చుట కొరకు వీరు
ఇంత ఓర్పు సహనమును కలిగి ఉండవలసిన వారై ఉంటున్నారు. గమనించండి, ఆ చొక్కా ఉతికి ఇస్త్రీ చేసిన తదుపరి ఉన్న విలువ, విడిచివేసిన తదుపరి అది అన్ని మార్పులకు లేదా శ్రమలకు సహించకపోతే ఆ చొక్కా ఎక్కడికి వెళుతూ ఉంది అంటే మురికి తొట్టిలోనికి మాత్రమే వెళుతూ ఉంది. గనక సహోదరి, సహోదరుడా, నీవు నేను కూడా కాన్ఫరెన్స్‌లో కొత్త మార్పు జరగవలసి ఉన్నది. ఈ మెనొరైట్ సంఘములకంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఇందులో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నూతన స్వభావాన్ని కనపరచవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది దేవుడు వాక్యానుసారంగా ఆశించుచున్నది. ఆయన ఉద్దేశాన్నే ఈ ఉదయకాలము నేను మీ ముందు ఉంచుచూ ఉన్నాను. ఎందుకనగా ఈ విధమైనటువంటి కాన్ఫరెన్స్‌లోని కాపరులు ఎందరూ ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు? ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, ఈ కాన్ఫరెన్స్‌లో ఇట్టి దుర్భరమైనటువంటి స్థితికి కారకులు కాపరులే ఒక డైమెన్షన్‌లో. ఈ కాపరులే మార్పు చెందినటువంటి నూతన స్వభావము కలిగి ఉండినట్లయితే కాన్ఫరెన్సు ఈ విధమైనటువంటి దిగజారుడు స్థితిలోనికి జారి ఉండేది కాదు అన్నది సత్యము ప్రియులారా. ఎందుకనగా ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పవలసిన బాధ్యతను దేవుడు కాపరులకు ఇచ్చి ఉన్నాడు. మరి కాపర్లు ఏం చేస్తూ ఉన్నారు? యెషయా గ్రంథములో ఉన్నట్టుగా వారందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారా? లేక తిండికే ఆతృత పడుతూ ఉన్నారా? అంటే అది ఎవరికి వారుగా పరీక్షించుకొనవలసినటువంటి పరిస్థితి నేటి మెనొరైట్ కాన్ఫరెన్స్‌లో ఏర్పడి ఉంటూ ఉన్నది. ఇక్కడ ఒకసారి కాపరులు, నాయకులు మరియు విశ్వాసులు తమకు తాముగా పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి మార్పు మెనొరైట్ కాన్ఫరెన్స్‌లో కలుగుతూ ఉంది. ఆ మార్పు కొరకే మనమందరం కూడా నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నాం. దేవుని సముఖంలో విన్నవించుకుంటూ ఉన్నాం. ఇది వాక్యము ద్వారా మనము అడుగుతూ ఉన్నాం. మేలును పొందుకునబోచూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే పరిపక్వత చెందుతున్న దేవుని ప్రజలకు మరియు మెనొరైట్ సంఘముల పునరుత్పత్తికి మార్పు చాలా అవసరం. ఈ మార్పు కొత్త మరియు పాత నిబంధనలను ప్రతిబింబిస్తూ ఉంది. మార్పు చెందే లేక చెందిన కాపరులు, నాయకులు మరియు విశ్వాసులు క్రీస్తు దేహములోని అవయవములను పోలి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం లేదా వాక్యపు సూచన అయి ఉంటూ ఉన్నది. ఒకసారి ఎవరికి వారుగా పరీక్షించుకుంటే మనము ఒకరికి ఒకరము ఎలా సహకారము కలిగి ఉన్నాము అని జ్ఞాపకం చేసుకునవచ్చు. యేసుక్రీస్తుల వారి దేహములోని మన అవయవములమే మనం అయినట్లయితే తప్పనిసరిగా ఒక అవయవమునకు మరొక అవయవము సహకారం తెలియపరచుచున్నట్టుగానే నాయకులలోను, విశ్వాసులలోను, కాపరులలోను ఈ సహకార స్వభావము అన్నది విస్తరిస్తూ ఉంది. ఆ సహకార స్వభావము విస్తరించకపోతే నీవు మార్పు చెందిన వాడవు కాదు. ఈ మెనొరైట్ కాన్ఫరెన్స్ కొరకు నీ వలన ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు అన్నది గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. యాజ్ ఎ విశ్వాసులముగా, నాయకులముగా, కాపరులముగా. అందుకే దేవుడు మనకు ఈ బాధ్యతను అప్పగించి ఉన్నాడేమో. ఎందుకంటే కోఆర్డినేషన్ లేని కాపురము కొల్లేటితో సమానము అని దైవజనుడు రెవరెండ్ జిబి నాగవర్ధన్ రాజు గారు అన్నారు. కనుక వాక్యంలోని పాత్రలను గమనిస్తే మన నిజ జీవితంలో మార్పు తేగల నాయకులముగా నిలిచిపోతాం. అలాంటి పాత్రగా కాన్ఫరెన్స్‌లో నీవు నేను దేవుని కొరకు వాడబడాలి అని అంటే
కాన్ఫరెన్స్ నిమిత్తము లేదా ఈ మెనోనైట్ సంఘముల నిమిత్తము దేవుని సముఖములో మనవి చేయవలసిన బాధ్యత విశ్వాసిగా, నాయకునిగా, కాపరిగా నీపై ఉంది అన్నది నువ్వు గ్రహించవలసిన వాడవై ఉంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ విషయము అంటే, పేతురు అనగా లేఖన భాగము లూకా సువార్త ప్రకారంగా మనం గమనించినప్పుడు, పేతురు ఇంకా పిలువబడక మునిపే దేని కొరకు కాపరిగా లేదా నాయకునిగా పిలువబడక మునిపే దేవుని సముఖంలో మనవి చేసి ఉంటూ ఉన్నాడు. మనవి అన్నప్పుడు మనకు ఆ పదము జనరల్ గా ఏదో జస్ట్ అప్లికేషన్ వాడేసి ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని మనము గమనించగలిగితే, అతడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి శతాధిపతి ఏ విధముగా బ్రతిమాలి ఇంటూ ఉన్నాడో ఆ విధంగా పేతురు కూడా మనవి చేసి ఉండవచ్చు. ఎందుకు? లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలలో అదే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుల వారు సమాజ మందిరములో నుండి సరాసరి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైనటువంటి జ్వరంతో పడి ఉండినప్పుడు పేతురు ఆమెను గూర్చి యేసుక్రీస్తుతో మనవి చేసుకొని ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏమిటి? కేవలము నాయకుడైనటువంటి వాడు తనను ప్రేమించు వారి ఎడల మాత్రమే బాధ్యత కలిగి ఉండుట కాదు, కానీ తనను ద్వేషించు వారి ఎడల కూడా లేదా తనకు సంబంధము లేనటువంటి వారి ఎడల కూడా ఒక విధమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. తన భార్య, తల్లి, తన కుటుంబమును బాధ్యతగా చూసుకోవడం ధర్మం. అలాగుననే ఇక్కడ నాయకుని లక్షణము లేదా నాయకుని యొక్క బాధ్యతను చేపట్టినప్పుడు అది మన కుటుంబమైన, భార్య కుటుంబమైన, అది మన సంఘమైన, ఇతర సంఘమైన, మొత్తము మీద మన బాధ్యతను అనగా నాయకుని యొక్క బాధ్యతను, కాపరి యొక్క బాధ్యతను, విశ్వాస యొక్క బాధ్యతను మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే నాయకుడు వాడు బాధ్యత కలిగి ఉండకపోతే అట్టివాడు మార్పు చెందిన నాయకుడు కాజాలడు. ఇది లేఖనం సెలవిస్తుంది. అందుకే ఎప్పుడైతే మనము దేవుని మీద డిపెండ్ అవుతామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు తక్షణ కార్యమును చేస్తాడు. ఈ 39వ వచనంలో మనం దాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎలాంటి కార్యము అంటే, తక్షణమే క్రీస్తు చేసినటువంటి కార్యము ద్వారా మేలు పొందినటువంటి వ్యక్తులు సైతము తిరిగి రెస్పాండ్ అయ్యేటువంటి లేదా కృతజ్ఞత చూపించేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు అన్నది ఈ 39వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను అనేటువంటి మాటను మనము ఈ 39వ వచనం 4వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నేటి మెనోనైట్ సంఘములలో ఇలాంటి స్వభావము ఎంతమంది కలిగి ఉంటూ ఉన్నారో మనకు తెలియదు. ఎందుకనగా మనము అనగా మెనోనైట్ సోదర సంఘములు అన్నీ కూడా వాక్యాన్ని ఆధారము చేసుకొని వారి విశ్వాస ప్రమాణం ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా పేతురు అత్త పొందినటువంటి ఆ మేలు ఏదైతే ఉందో ఆ మేలుకు ఆమె కృతజ్ఞత క్షణమే చెల్లించగలిగి ఉంటూ ఉన్నది. ఇలాంటి మార్పు చెందిన విశ్వాసులు కాన్ఫరెన్స్ లో ఉన్నారా? ఎందుకంటే ఈ మెనోనైట్ సంఘములను స్థాపించినటువంటి మిషనరీస్ ఎవరు కూడా మనకు ఏమంటారు, పిసినారితనమును బోధించలేదు, నేర్పించలేదు. దాతృత్వమును మాత్రమే నేర్పించి ఉన్నారు. ఒకవేళ ఆ పిసినారితనము మన సంఘములలో ప్రబలి ఉన్నది అంటే దానికి గల కారణము మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి కాపరులు,
అలాగునని నాయకులే అయి ఉంటారు దీనికి బాధ్యత. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులు తప్పనిసరిగా కృతజ్ఞత, అది దేవుని చేత పొందినటువంటి మేలుకై లేదా మానవుల చేత పొందినటువంటి మేలుకై మనము కృతజ్ఞతను చెల్లిస్తాము. ఇక్కడ పేతురు అత్త వెంటనే వారికి ఉపచారము చేయగలిగి ఉంటూ ఉన్నది. అది ఒక నాయకుని క్రియ ద్వారా జరగవలసినటువంటి కార్యం. ఇక్కడ ప్రధాన కాపరి అయినటువంటి లేదా ప్రప్రథమమైనటువంటి నాయకుడైన యేసు క్రీస్తు క్రియల ద్వారా ఇట్టి మార్పులను మనము గమనిస్తూ ఉన్నాం. అలాగునే మనమందరము కూడా ఈ మార్పును కలిగినటువంటి కాపరులముగా, అలాగునే నాయకులముగా, విశ్వాసులముగా మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇదే లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనము గమనించినప్పుడు ఇక్కడ కొన్ని సంఘటనలను మనం చూస్తాం. ఏమిటి అంటే ఈ 3వ వచనంలో ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండెను. అయితే యేసుక్రీస్తుల వారు సీమోనుకు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఏమీ ఎదురు అడగకుండగా చెప్పిన దానికి తూచా తప్పకుండా లోబడుచు ఉన్నాడు. ఇక్కడ మనము నాయకులము లేదా మేము కాపరులము కాబట్టి మేము చెప్పిన దానికి మీరు లోబడి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ నీవు ఎంతవరకు దేవునికి లోబడుచు ఉన్నావు, ఎంతవరకు దైవ వాక్యమునకు నువ్వు లోబడుచు ఉన్నావు అన్నది మనము పరీక్షించవలసిన వారమై ఉంటున్నాం. ప్రస్తుత దినములలో క్రీస్తు కాలములో ఆయన ఆ విధముగా ఒక్కరొక్కరిని కూడా పరీక్షించి ఉన్నాడు, పరిశీలన చేసి ఉంటూ ఉన్నారు. వీరు పరిచర్యకు పనికొస్తారు, పరిచర్యలో నాయకులుగా నిలబడగలుగుతారు అని ఆయన ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు. నాయకులు, కాపరులు ఊరికే రాలేదు ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమై వచ్చి ఉంటూ ఉన్నారు. కానీ అట్టి దేవుని యొక్క ఉద్దేశానికి తిలోదాకలు ఇస్తూ ఉంటూ ఉన్నారు. మార్పు నీలో వచ్చి ఉన్నది, అట్టి మార్పును తిరిగి నీవు విసర్జిస్తూ ఉన్నావేమో. అందుకే యేసుక్రీస్తుల వారు సీమోనుకు లేదా పేతురుకు ఈ మాట సెలవిచ్చినప్పుడు ఆ దోణెలను నీటిలోనికి త్రోసి అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దోణెలో లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని పేతురుతో యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన చెప్పవలసిన మాటలన్నీ కూడా ప్రజలకు చెప్పి తిరిగి ఒడ్డుకు చేరిన తదుపరి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట పేతురుతో. అయితే పేతురు కూడా ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడి ఉన్నాడు. అయితే ఈ మాట అంటున్నాడు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అంటే మనకి స్టోరీ తెలుసు కాబట్టి నేను మెయిన్ పాయింట్ మాత్రమే ముందు పెడుతూ ఉన్నాను. అంటే అంత క్రితం జరిగిన సంభాషణ లేకుంటే అంత క్రితం జరిగినటువంటి ఆ పనులన్నీ కూడా యేసుక్రీస్తుకు బోధించి ఉండవచ్చు లేదా చెప్పి ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు మాటకు లోబడి ఉన్నాడు. ఈవెందో అయ్యా మేము తెల్లవారు చేసిన పని అదే. ఇక్కడ నాయకుడు ముందే చెప్పి ఉన్నాను, సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి. నాయకులలో, కాపరిలో, విశ్వాసులు ఈ లక్షణాలు లేకపోతే, గమనించండి, పేతురు అత్త విషయంలో యేసుక్రీస్తుల వారు తక్షణ కార్యం చేసి ఉన్నాడు. అప్పుడు తక్షణమే ఆ ఫలాన్ని అనుభవించి ఉన్నాడు పేతురు. కానీ ఇప్పుడు తెల్లవార్లు శ్రమ పడి ఉంటూ ఉన్నాడు తాను పొందవలసినటువంటి ఫలం కొరకు. కానీ యేసు మాట విన్నటువంటి వాడు తక్షణ ఫలాన్ని మళ్ళీ ఇక్కడ పొందబోవచ్చు ఉంటూ ఉన్నాడు. తన సొంత శక్తి మీద ఆధారపడినప్పుడు
నీవు ఎంత ప్రయాసపడినా ప్రయోజనము లేదు అన్నది పేతురు గ్రహించడానికి ఈ కార్యము దేవుడు చేయించు ఉంటున్నాడు. నీ నాయకత్వపు జీవితంలో లేదా కాపరి తత్వం యొక్క జీవితంలో ఇలాంటి జాప్యము జరిగినప్పుడు నీవు నీ సొంత శక్తి, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావేమో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సెలవిచ్చిన విధముగా మన సొంతము, నేను చేయగలను అనేటువంటి స్వభావం నీలో నుండి తీసివేసి నాలో ఉన్నవాడు చేయగలడు అనేటువంటి నాయకునిగా మనము, కాపరిగా మనము, విశ్వాసులముగా మనము ఎదిగిన దినమున తప్పనిసరిగా దేవుడు అట్టి నూతన మార్పును మన జీవితాల్లోనూ, మన కుటుంబాలలోనూ, సంఘములలోనూ, కాన్ఫరెన్స్ యావత్తులోనూ కూడా దాన్ని కనపరుస్తాడు అన్నది సత్యము ప్రియుల. అయితే కింది మాటలను కనుక 8వ వచనంలో మనము గమనిస్తే, పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేనేమై ఉన్నాను, పాపాత్ముడనై ఉన్నాను అని పరీక్షించుకున్నామన్నాను. ఆరంభములో నేను అదే మాటను చెప్పి ఉన్నాను. సేవకులైన, విశ్వాసులైన, నాయకులైన పరిశీలన, పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. ఎదుటి వ్యక్తులను పరీక్షించుట కాదు, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకొని పరీక్షించుకుంటే సత్యం ఏందో నువ్వు గ్రహిస్తావు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో చెబుతుంటే అబ్బా ఏం వివరించి చెప్పి ఉన్నాడని మనం అనుకుంటాం. ఎందుకు? మన సొంత జ్ఞానము చేత ఆ మాటలను వింటూ ఉన్నాము కాబట్టి. అదే పరిశుద్ధ గ్రంథాన్ని నీవే సొంతంగా చదివినప్పుడు దేవుడు నీకు విన్నటువంటి మర్మముల కంటే కూడా అత్యధికమైనటువంటి మర్మములను నీకు బయలుపరుస్తాడు. అది దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి గొప్ప మార్పు ప్రియుల. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ద్వారానో కాదు, సరాసరి నువ్వు దేవుని ద్వారానే ఆ మర్మములను గ్రహించగలిగిన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఎప్పుడు అంటే ఒక కాపరిగా, ఒక విశ్వాసిగా, ఒక నాయకునిగా నువ్వు మార్పు చెంది ఉన్నావని నిన్ను నీవు పరీక్షించుకొని నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు విసర్జించడానికి సిద్ధపడిన దినమునందు ఇది నీ నాయకత్వపు జీవితంలో, నీ కాపరి తత్వపు జీవితంలో, విశ్వాస జీవితంలో ఇది సంభవిస్తుంది లేదా జరుగుతూ ఉంది అన్నది వాస్తవము. అందుకే మోకాలుని ప్రభువా నువ్వు నా నుండి వెళ్ళిపో, నేను పాపాత్ముడనై ఉన్నాను, నువ్వు పరిశుద్ధుడవై ఉంటూ ఉన్నావు. ఎందుకంటే ఆనాటి ఆ పరిస్థితులను బట్టి పేతురు ఆ విధముగా మోకాలుని చెప్పగలిగి ఉంటున్నాడు. నేటి దినముల యందు ఏ విశ్వాసి ఈ డేర్ స్టెప్ తీసుకుంటాడు, ఏ కాపరి డేర్ స్టెప్ తీసుకుంటాడు, ఏ నాయకుడు డేర్ స్టెప్ తీసుకుంటాడు. ఎవరు కూడా ఇక్కడ పేతురు వలె తమను తాము పరీక్షించుకొని మోకాలుని ప్రభువా నేను పాపాత్ముడనై ఉన్నాను అని చెప్పుటకు ధైర్యము చాలని వారుగానే ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారిలో పవిత్రత అనేది లేదు, ఆ మార్పు అన్నది లేదు. కాబట్టి వారు అట్టే ఒప్పుకున్నారు ప్రియులారా. ఆ విధముగా పరీక్షించుకున్నారు, పరిశీలన చేసుకున్నారు. ఎందుకంటే నాయకునికి, సేవకునికి కావలసినటువంటిది మొట్టమొదట ఆ పరీక్షించుకోవడమే లేదా ఆ పరిశీలన చేసుకోవడమే. దినదినము నిన్ను నువ్వు పరీక్షించుకునవలసిన వాడవై ఉంటున్నావు. ఏదో నేను రక్షణ పొందినప్పుడు నన్ను నేను పరీక్షించుకొని ఉంటున్నాను, పశ్చాత్తాపడి ఉంటూ ఉన్నాను, ఇక నా నాయకత్వము, నా కాపరితత్వం ఇక కొనసాగించవచ్చు, నా విశ్వాస జీవితాన్ని నేను కొనసాగించవచ్చు అని నీవు ఏ ఆటంకము లేక వెలుచు ఉంటున్నావేమో. కానీ దినదినము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు నీవు చేయించు ఉండవచ్చునేమో. కనుక మార్పు నీ జీవితానికి ప్రాముఖ్యమై ఉంటున్నది. అట్టి మార్పే నిన్ను నాయకునిగా లోకమునకు కనపరచబోచు ఉంటూ ఉన్నది. నీకు నీవుగా, నాకు నేనుగా నాయకులమని చెప్పుకుంటుట దానికంటే కూడా లోకము అట్టి నాయకత్వాన్ని గ్రహించుట చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. యేసుక్రీస్తుల వారు గ్రహించి ఉంటున్నారు, అట్టి నాయకత్వపు, కాపరితత్వపు బాధ్యతలను ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నా జీవితంలో కూడా అదే సంభవించవలసి ఉంటున్నది. తిరిగి 10వ వచనంలోనికి మనము వెళ్ళినప్పుడు ఇట్ట అంటున్నాడు, అందుకు యేసు భయపడుతుంది, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని పేతురుతో చెప్పాను. ఎలాంటి మార్పు సంభవించింది? అసలు ఊహించలేనటువంటి మార్పు. ఓకే పేతురు, నువ్వు పరీక్షించుకొని ఉన్నావు, నీలో ఉన్నటువంటి
వ్యత్యాసం ఏంటో గ్రహించి ఉంటున్నావు. కాబట్టి ఇక మీదట నీవు ఈ వృత్తిని చేయవలసిన అవసరత ఏమాత్రము కూడా లేదు. ఇది కంపుతో కూడినటువంటి వృత్తి. కాబట్టి ఇంపైనటువంటి బాధ్యతను నేను నీకు అప్పగించబోవచ్చు ఉంటున్నాను. నా కొరకు నీవు జనులను పట్టబోవచ్చు ఉన్నావని ఒక గొప్ప నాయకుని బాధ్యత లేదా గొప్ప కాపరి బాధ్యతను పేతురుకు దేవుడు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, వినాలి. విన్నప్పుడే విధేయత కనపరచడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం ఆ విధంగా విధేయతను కలిగి ఉండినప్పుడు మాత్రమే పరిశీలన చేసుకునగలుగుతాము, పశ్చాత్తాపడగలుగుతాము. పశ్చాత్తాపం వలన మనకు గొప్ప బాధ్యత అప్పగించబడుతూ ఉంది. అందుకే నీవు గొప్ప నాయకునిగా, మంచి నాయకునిగా నీవు ఉన్నావు అంటే తప్పనిసరిగా 10 మందికి ప్రయోజనకరంగా ఉండేటువంటి నాయకునిగానే ఉండాలి. కానీ మనకు ప్రయోజనకరమైనటువంటి నాయకునిగా ఉంటకు యేసుక్రీస్తుల వారు అట్టి ఉద్దేశాన్ని మనకు బోధించలేదు. అందుకే కదా యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 26వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉన్నారో, అనగా ప్రస్తుతం కాన్ఫరెన్స్ లో మంచి చేయుట కొరకు నాయకులు నిలబడినప్పుడు అట్టి నాయకులకు ఆటంకం కలిగించుట కొరకు ఎందరో ఉంటారు. వారు ఇలాంటి వారిని పోలి ఉంటూ ఉన్నారు. వారెవరంటే పరిసయ్యులను పోలినటువంటి వారు. 19వ వచనంలో అంటాడు, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయాసము ఎట్లు నిష్ప్రయోజనమైపోయినదో చూడుడి. అంటే మనం ఇంత ఆటంకం కలిగిస్తున్నప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి కార్యములను జరిగిస్తూనే ఉంటూ ఉన్నారు అని తమకి తాముగా, అనగా ఎవరు వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయించు ఉంటున్నారో నాయకుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి, ఇక్కడ కాన్ఫరెన్స్ లో దేవుని పక్షమున నాయకత్వం వహించినటువంటి వారికి ఎంత చెడు చేయదలంచినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమైపోతుంది అనే దేవుడు స్వయాన సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ నాయకుడు అనబడేటువంటి వాడు, నాయకుడు ఒంటరిగా ఉండుట వలన వానికి ఉపయోగం లేదు. కానీ 10 మందికి ప్రయోజనకరంగా ఉండేటువంటి విధంగా నాయకుడు ఉండినట్లయితే వాడు తనను తాను విసర్జించుకుంటాడు, తన ప్రాణమును లెక్కించడు అన్నది ఇందులో ఉన్న సత్యము ప్రియ. అందుకే ఈ 22 వచనాల వరకు మనం చదివితే ఈ సత్యం అనగా వ్యతిరేకత ఏ విధంగా ఉంటున్నదో మనం గమనించగలుగుతాం. 23లో అంటూ ఉన్నాడు, వారందరూ కూడా వచ్చి అయ్యా నిన్ను పలానా వాళ్ళు చూడవచ్చు ఉన్నారు అని ఆంద్రేయ ఫిలిప్ వచ్చి చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తుల వారి మాట అంటున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనండి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాయకులము కాబట్టి మనము మన ప్రాణములను లెక్కలోనికి తీసుకునవలసిన అవసరత లేదు. అదే మాట కింద కూడా జ్ఞాపకం చేస్తాడు. అనగా నీవు ఎప్పుడైతే త్యాగానికి సిద్ధపడతావో అప్పుడు నీవు మహిమ పొందబోచు ఉంటూ ఉన్నావు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు తన మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ మాట చెప్పి అంటూ ఉన్నాడు. అయితే కింది వచనాలను మనం గమనించినప్పుడు, 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అంటాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. గమనించారా ఏమంటూ ఉన్నాడు? ప్రాణమును ఎవడు ప్రేమిస్తాడో అట్టి ప్రాణం వాడు పోగొట్టుకుంటాడని సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు ఎవడైతే ఉన్నాడో నిత్య జీవం కొరకు అదే ప్రాణాన్ని వాడు కాపాడుకుంటాడు. పోగొట్టుకుంటాడు అనేటువంటి ప్రాణమునే నిత్య జీవం కొరకు కాపాడుకుంటాడని సెలవిస్తూ ఉంటున్నాడు. అనగా నాయకుడు అనేటువంటి వాడు ఈ మాటలలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించగలుగుతాడు, గ్రహించగలిగినటువంటి జ్ఞానమును ఇస్తాడు. ఎందుకు? లోకములో ఉండినప్పుడు నీ ప్రాణమునికి నీవు విలువ ఇస్తూ ఉండినట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటిదే. కానీ దేవుని పరిచర్యలో ఉండినప్పుడు లోకానుసారమైనటువంటి ఆశలను నెరవేర్చుకున్నట కొరకు వినియోగించుతున్న అట్టి ప్రాణమును ఇప్పుడు నీవు
దేవుని పరిచర్యలో పవిత్రమైనటువంటి ప్రాణముగా దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీకుంది అన్నది నాయకునికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వృధాగా మరణించుట వలన ప్రయోజనం లేదు. పవిత్రమైనటువంటి జీవితము అప్పగించబడిన పనిని లేదా బాధ్యతను క్రమంగా నెరవేర్చిన దినమందు మాత్రమే నీ ప్రాణమునకు విలువ ఉంది అంటూ ఉన్నాడు. అందుకే దేవుడిచ్చినటువంటి ఈ పనిని మనము గ్రహించగలిగితే నిజముగానే మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటున్నారో, వీపింగ్ ప్రాఫిట్ ఇర్మియా ఏ విధంగా శ్రమ నుండి గొప్ప నాయకుడిగా లెక్కింపబడి ఉంటున్నాడో మనము అలాగునే ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ నాయకుడైనటువంటి యోబు, నాయకుడైనటువంటి దావీదు కూడా వారి వారి జీవిత కాలంలో శ్రమ నుండి ఉంటున్నారు, మంచి నాయకులుగా పేరెన్నికగానే ఉంటూ ఉన్నారు. మోసే కూడా దేవుని చేత నాయకత్వపు బాధ్యతను చేపట్టి ప్రజల చేత తృణీకరింపబడిన వాడుగా, హేళన చేయబడిన వాడుగా, ప్రతి విధమైనటువంటి అవమానములను సహించి నాయకుడిగా పేరొందించున్నాడు. నేటి దినమందు మన కాన్ఫరెన్స్ లో బాధ్యతను చేపట్టబోతున్నటువంటి ప్రతి విశ్వాసి, కాపరి, నాయకులలో ప్రాముఖ్యమైనటువంటి మార్పు సంభవించిన దినమున కాన్ఫరెన్స్ లో దేవుడు గొప్ప కార్యములను లేదా తక్షణ కార్యములను దేవుడు చేయగోరుచూ ఉంటున్నాడు. పేతురు అతని యొక్క జీవితంలో చేసినట్లుగా పేతురు వితిన్ నిమిషాలలో తన తెల్లవార్లు పడిన శ్రమకు తగిన ఫలితము కంటే అత్యధికమైనటువంటి ఫలమును పొందిన విధముగా మనం కూడా మన మెనోనెట్ కాన్ఫరెన్స్ లో అట్లాంటి అత్యధికమైనటువంటి ఫలాన్ని పొందగలిగినటువంటి నాయకులముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమను పొందును గాక. ఆమేన్.